జరగడానికి ఏమో 0.4, డయాస్టోల్ జరగడానికి కూడా 0.4. అలా కాకుండా కర్నికల్ సిస్టోల్ జరగడానికి పట్టే సమయం ఎంత అని అడిగితే మాత్రం ఇది తెలంగాణ జరిగినటువంటి గురుకుల ఎగ్జామ్లో అడగడం జరిగింది అన్నట్టు. 0.11 నుంచి 0.14 సెకండ్, ఇక్కడ 0.27 నుంచి 0.35 సెకండ్స్ పట్టడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు. మరి ఒక సిస్టోల్ని ఒక డయాస్టోల్ని కలిపి ఏమని పిలుస్తామంటే హృదయ స్పందన అంటారు, హార్ట్ బీట్ అంటారు. హృదయ స్పందన లేదా హార్ట్ బీట్గా పేర్కొనడం జరుగుతుంది అన్నట్టు. మరి ఒక సిస్టోల్ని మరియు ఒక డయాస్టోల్ని కలిపి ఏమని పిలుస్తారంటే హృదయ స్పందనగా పేర్కొనడం జరుగుతుంది అన్నట్టు. ఒక సిస్టోల్ని ఒక డయాస్టోల్ని కలిపి ఏమంటారు హృదయ స్పందన. ఈ హృదయ స్పందన జరగడానికి పట్టే సమయం ఎంత అంటే 0.8 సెకండ్స్గా పేర్కొనడం జరుగుతుంది. ఒక సిస్టోల్ ఒక డయాస్టోల్ కలిపి హృదయ స్పందన అంటున్నాం. హృదయ స్పందన జరగడానికి పట్టే సమయం ఎంత అంటే 0.8 సెకండ్గా పేర్కొనడం జరుగుతుంది అన్నట్టు. మరి ఈ హృదయ స్పందనను కొలిచే పరికరం ఏంటిది? హృదయ స్పందనను కొలిచే పరికరం తీసుకున్నట్టయితే పరికరం స్టెథోస్కోప్ అండి. స్టెథోస్కోప్ హృదయ స్పందనను కొలిచే పరికరం ఏంటంటే స్టెథోస్కోప్. ఈ స్టెథోస్కోప్ని కనుగొన్నది ఎవరు అంటే రినే లెన్నెక్ అనేటువంటి శాస్త్రవేత్త మనకు స్టెథోస్కోప్ హృదయ స్పందనని హార్ట్ బీట్ని కొలిచేటువంటి పరికరం ఏది అంటే స్టెథోస్కోప్. మనకు డాక్టర్లు సహజంగా మెడ మీద వేసుకొని మనకు గుండె దగ్గర ఈ యొక్క పల్స్ని గుర్తించడం అనేటువంటి జరుగుతుంది. ఆ పరికరమే స్టెథోస్కోప్ అంటారు. జనరల్గా ఇలా ఉంటుంది. ఇది స్టెథోస్కోప్ అన్నట్టు. ఈ స్టెథోస్కోప్ కనుక రినే లెన్నెక్ 1816వ సంవత్సరంలో కనుగొనడం అనేటువంటిది జరిగింది. మొట్టమొదటిసారిగా ఆయన కాగితంతో తయారు చేసినటువంటి వెదురు స్టెథోస్కోప్ని, ఆ తర్వాత వెదురు బొంగు, ఆ తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి రూపంలో ఉన్నటువంటి స్టెథోస్కోప్ అనేటువంటిది మనకు కనుగొనడం జరిగింది. ఇది హృదయ స్పందనను కొలిచేటువంటి పరికరం. మరి ఒకసారి గుండె నుండి వెలువడే రక్త పరిమాణం ఎంత అంటే 70 ml అండి. ఒకసారి గుండె నుంచి రక్తం బయటకు వస్తే ఎంత రక్తం బయటకు వస్తుంది అంటే 70 ml వస్తుంది అన్నట్టు. అంటే ఇక్కడ కార్డియాక్ అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రోక్ వాల్యూమ్ ఇంటూ 1 నిమిషానికి హృదయ స్పందన రేటు. మరి దానిలో తీసుకుంటే స్ట్రోక్ వాల్యూమ్ ఎంత అంటే 70 ml అని చెప్పుకున్నాం మనం. ఇంటూ ఎంత 1 నిమిషానికి హృదయ స్పందన రేటు 70 నుంచి 80 సార్లు లేదా 72 సార్లు. అప్పుడు మనం వేసుకుంటే 5040 ml అంటే 1 నిమిషానికి ఎన్ని లీటర్లు? సుమారు 5 లీటర్ల రక్తం, 5 లీటర్ల 40 ml అన్నట్టు. 5 లీటర్ల రక్తం అనేటువంటి ఒకసారి గుండె నుంచి బయటకు వస్తుందండి. అంటే కార్డియాక్ అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రోక్ వాల్యూమ్ ఇంటూ 1 నిమిషానికి హృదయ స్పందన రేటు. మరి స్ట్రోక్ వాల్యూమ్ ఎంత అనుకుంటున్నాం? ఒకసారి గుండె నుంచి వెలువడే రక్త పరిమాణం ఎంత అనుకుంటున్నాం అంటే 70 ml. 70 ml ఒక వ్యక్తిలో 1 నిమిషానికి హృదయ స్పందన 72 సార్లు గుండె కొట్టుకుంటాం. 70 నుంచి 80 సార్లు అని చెప్పుకుంటాం. 72 సార్లు దాన్ని లెక్క వేస్తే మనకు 1 నిమిషానికి 5 లీటర్లు అండి. 1 నిమిషానికే 5 లీటర్ల రక్తం అనేటువంటిది పంపు చేయడం అనేటువంటిది జరుగుతుంది అన్నట్టు. ఆ విధంగా రక్తం అనేటువంటిది మనకు హృదయం పనిచేసే విధానం అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది. అంటే హృదయం పనిచేసే విధానంలో 3 దశలు ఉంటాయి: కర్నికల్ సిస్టోల్, జట్రికల్ సిస్టోల్, జట్రికల్ డయాస్టోల్. మరి కర్నికల్ నుంచి రక్తం జట్రికల్లోకి రావడానికి వాటి మధ్య ఉన్న కవాటాలు తెరుచుకున్నప్పుడు వచ్చే శబ్దాన్ని కర్నికల్ సిస్టోల్ అంటాం. దాని సిస్టోల్ జరగడానికి పట్టే సమయం 0.27 నుంచి కర్నికల్ సిస్టోల్ జరగడానికి పట్టే సమయం 0.11 నుంచి 0.14 సెకండ్ పడుతుంది. అదేవిధంగా మనకు జట్రికల్ సిస్టోల్ జరగడానికి పట్టే సమయం ఎంత అంటే 0.27 నుంచి 0.35 సెకండ్స్. అంటే జట్రికల్ నుంచి రక్తం శరీర భాగాలు పంపు చేయనప్పుడు వాటి మధ్య ఉండే కవాటాలు తెరుచుకున్నప్పుడు వచ్చే శబ్దంగా మనం చెప్పుకోవడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు.
ఒక సిస్టోల్ని ఒక డయాస్టోల్ని కలిపి మనం హృదయ స్పందన అంటున్నాం. హృదయ స్పందన చేయడానికి పట్టే సమయం 0.8 సెకండ్. ఆ హృదయ స్పందనను కొలిచే పరికరమే స్టెథోస్కోప్. దాన్ని కనుగొన్నది రెనీ లెన్నెక్ అనేటువంటి శాస్త్రవేత్త 1816 సంవత్సరంలో కనుగొనడం జరిగింది. మరి కార్డియాక్ అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రోక్ వాల్యూమ్ ఇంటూ ఒక నిమిషానికి హృదయ స్పందన రేట్. స్ట్రోక్ వాల్యూమ్ మనం సహజంగా ఎంత ఉంటుందని చెప్పుకున్నాం అంటే 70 ml. 70 ml ఇంటూ ఒక నిమిషానికి మనకు ఎంత అంటే 72 సార్లు అని చెప్పుకున్నాం. దాన్ని లెక్క వేస్తే మనకు 5 లీటర్లు అంటే 5040 ml అంటే 5 లీటర్ల రక్తాన్ని మనకు ఒక నిమిషానికి గుండె నుంచి రక్తం పంపు చేయడం అనేటువంటిది జరుగుతుంది. అది హృదయం పనిచేసే విధానం తీసుకున్నట్టయితే. నెక్స్ట్ వన్ తీసుకున్నట్టయితే నెక్స్ట్ వన్ మరి హృదయం పనిచేసే విధానం తర్వాత మనకు తీసుకుంటే మనకు జనరల్గా పక్షులలో కానీ క్షీరదాలలో కానీ మనకు మంచి చెడు రక్తాలు అనేటువంటి వేరువేరుగా ప్రసరిస్తాయని చెప్పుకున్నాం. అంటే ఇక్కడ చేపలలో అయితే పూర్తిగా చెడు రక్తమే ప్రసరిస్తుంది. ఉభయచర సరీసృపాల్లో తీసుకుంటేనేమో మనకు మిశ్రమ రక్తం ప్రసరిస్తుంది. అదే పక్షుల క్షీరదాల్లో మాత్రం మంచి అంటే ఆమ్లజని సహిత రక్తం, ఆమ్లజని రహిత రక్తం అనేటువంటిది వేరువేరుగా ప్రసరిస్తూ ఉండడం అనేటువంటిది జరుగుతుంది అన్నట్టు. అయితే మనకు మానవుని యొక్క పిండ దశలో తీసుకున్నారనుకోండి, మానవుని యొక్క పిండ దశలో అబ్జర్వ్ చేస్తే, ఈ పిండ దశలో అబ్జర్వ్ చేసినప్పుడు ఈ కర్ణికాంతర పటలం ఉన్నది, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇది కర్ణికాంతర పటలం. ఈ కర్ణికాంతర పటలం మధ్యలో తీసుకున్నట్టయితే, ఈ కర్ణికాంతర పటలం మధ్యలో తీసుకుంటే ఇక్కడ ఈ కర్ణికాంతర పటలం మధ్యలో ఈ రంధ్రం అనేటువంటిది ఉంటుంది అన్నట్టు. ఆ రంధ్రాన్ని ఏమని పిలుస్తున్నామంటే ఇక్కడ మనం ఫొరామిన్ ఓవెల్గా పేర్కొనడం అనేటువంటిది జరుగుతుంది అన్నట్టు. ఏమంటారు ఇక్కడ? ఫొరామెన్ ఓవెల్. ఫొరామెన్ ఓవెల్ అంటే పిండ దశలో మనకు కర్ణికాంతర పటలం మధ్యలో ఒక రంధ్రం ఉంటుంది, దాన్ని ఫొరామిన్ ఓవెల్. ఈ రంధ్రం ఉండడం వల్ల ఇక్కడ ఎడమ జఠరిక నుంచి వచ్చినటువంటి కుడి జఠరిక నుంచి వచ్చినటువంటి యొక్క మంచి రక్తము అంటే ఆమ్లజని సహిత రక్తం, ఆమ్లజని రహిత రక్తం అనేటువంటి రెండు కూడా ఏమవుతుందంటే మనకు ఆ పిండ దశలో కలిసిపోవడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు. జనరల్గా మనం తీసుకుంటే పెద్దవారిలో తీసుకుంటే అలా ఉండదు అన్నట్టు. అది పిండ దశలో మనకు కనిపించేటువంటి తీసుకున్నట్టయితే దాన్ని మనకు ఫొరామెన్ ఓవెల్ అనుకున్నాం. అదేవిధంగా ఊపిరితిత్తులు పనిచేయడం ప్రారంభించగానే మన శరీరంలో పిండ దశలో ఊపిరితిత్తులు పనిచేయడం ప్రారంభించగానే ఏమైందంటే ఈ రంధ్రం అనేటువంటి మూసుకొని పోయి ఇలా మూసుకొని పోతుందండి. మూసుకొని పోవడం వల్ల మనకు ఒక గర్తము లేదా ఒక మచ్చ లాంటి నిర్మాణం ఏర్పడుతుంది. దాన్ని ఫోసా ఓవాలిస్ అంటారు. ఫోసా ఓవాలిస్ అంటారు. ఫోసా ఓవాలిస్గా పేర్కొంటారు. అంటే ఇక్కడ మచ్చ లాంటి ఒక మచ్చ లేదా గర్తం అనేటువంటి ఉంటుంది. మచ్చ లేదా గర్తం అనేటువంటి ఉంటుంది. దాన్ని ఏమంటారంటే ఫోసా ఓవాలిస్ అంటారు. అంటే ఊపిరితిత్తులు పనిచేయడం ప్రారంభించగానే మనకు అప్పుడు ఈ కర్ణికాంతర పటలం మధ్య ఉన్న రంధ్రం మూసుకొని పోతుంది అన్నట్టు. అదే పిండ దశలోనైతేనే మనకి రంధ్రం అనేటువంటిది పిండ దశలో తీసుకున్నప్పుడు మన కర్ణికాంతర పటలం మధ్యలో ఈ రంధ్రం అనేటువంటిది ఉండడం అనేటువంటిది ఉంటుంది. ఆ రంధ్రాన్ని ఏమని పిలుస్తానంటే ఫొరామిన్ ఓవెల్గా పేర్కొంటారు. నెక్స్ట్ శిశువు జననాంతరం అంటే ప్రసవం అనంతరం కూడా ప్రసవం అనంతరం కూడా కర్ణికాంతర పటలం మధ్యలో రంధ్రం ఉన్నదనుకోండి. రంధ్రం కొంతమంది చిన్న పిల్లలకు పుట్టిన తర్వాత కూడా గుండెకి అనేటువంటి హోల్ పడ్డది అంటే చెప్తూ ఉంటాం. అప్పుడప్పుడు టీవీలలో కూడా అక్కడక్కడ ఇంటూ ఉంటాం. అయితే ఇక్కడ ఈ రంధ్రం అనేటువంటిది అలానే ఉందనుకోండి. ఈ రంధ్రం అనేటువంటిది అలానే ఉంటే ఆ రంధ్రాన్ని ఏమంటారంటే పేటెంట్ ఫొరామెన్ ఓవెల్ అంటారు. పేటెంట్ ఫొరామెన్ ఓవెల్ అంటారు అన్నట్టు. పేటెంట్ ఫొరామెన్ ఓవెల్.
అంటే ప్రసవం అనంతరం కూడా, అంటే పుట్టిన తర్వాత పుట్టిన శిశువులో కూడా రంధ్రం ఉన్నట్టయితే దాన్ని ఏమని పిలుస్తున్నారంటే పేటెంట్ ఫోరామన్. ఏమైతే సార్ పుట్టిన తర్వాత కూడా ఉంటాయంటే ఇక్కడ మంచి మరియు చెడు రక్తం అనేటువంటివి, ఈ యొక్క ఆమ్లజని సహిత ఆమ్లజని రహిత రక్తం అనేటువంటి రెండు కూడా కలిసిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు కలిసిపోయినటువంటి రక్తం కూడా ఎక్కడికి వస్తుంది, జఠరికలోకి వస్తుంది. అంటే జఠరిక నుంచి శరీర భాగాలకి మనకు రక్తం అనేటువంటి ప్రసరిస్తుంది. అప్పుడు మిక్స్డ్ బ్లడ్ అనేటువంటిది శరీర భాగాలకు అందుతుంది. దానివల్ల సరిగా ఆక్సిజన్ అనేటువంటిది కణజాలాలకి కానీ కణాలకు కానీ అందకపోవడం వల్ల తొందరగా అలసిపోవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఏం చేస్తారంటే డాక్టర్లు పుట్టిన తర్వాత వాళ్ళకి 3 years 4 years 5 years 6 years వచ్చిన తర్వాత డాక్టర్ చెప్పినటువంటి ప్రకారం వాళ్ళు ఏం చేస్తారంటే ఆపరేషన్ చేసి ఆ హోల్ని పూడ్చివేయడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు. అయితే జనరల్గా మనం తీసుకున్నట్టయితే ఇక్కడ పిండ దశలో మనం గర్భాస్థ దశలో తీసుకుంటే శిశువుకి మనకు ఆ మధ్య ఏది కర్ణికాంధ్ర పటలం మధ్యలో రంధ్రం ఉంటే దాన్ని ఫోరామిన్ ఓవెల్ అన్నాం. ఆ తర్వాత ఎప్పుడైతే ఆ పిండ దశలో ఊపిరితిత్తులు పనిచేయడం ప్రారంభిస్తాయో ఆ సమయంలో ఏమైందంటే ఆ రంధ్రం అనేటువంటి హోల్ అనేటువంటిది పూడిపోయి ఒక మచ్చలాగా ఒక గర్తంలాగా కనిపిస్తూ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే ఫోసా ఓవాలిస్గా పేర్కొంటారు అన్నట్టు. ఆ తర్వాత మనకి శిశువు జన్మించిన తర్వాత కూడా ఆ యొక్క పిల్లవాడిలో రంధ్రం అనే గుండెకు హోల్ అనేటువంటి అలానే ఉంటే తొందరగా అలసిపోవడం అనేటువంటి జరుగుతుంటుంది. ఆ హోల్ అనేటువంటి అలా ఉండడాన్ని, ఆ హోల్ పేరుని మనం ఏమని పిలుస్తున్నాం అంటే అలా ఉండడాన్ని పేటెంట్ ఫోరామెన్ ఓవెల్గా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు. అది మనకు ఉండేటువంటి ఫోరామెన్ ఓవెల్, ఫోసా ఓవాలిస్, పేటెంట్ ఫోరామెన్ ఓవెల్గా చెప్పుకోవడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు. నెక్స్ట్ వన్ తీసుకున్నట్టయితే ఇక్కడ నెక్స్ట్ వన్ పేస్ మేకర్స్. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ పేస్ మేకర్స్ అంటే లయారంభకాలు అంటారు. పేస్ మేకర్స్ ఏంటి అంటే ఇక్కడ లయారంభకాలుగా పేర్కొనడం జరుగుతుంది అన్నట్టు. పేస్ మేకర్స్ అంటే లయారంభకాలు, పేస్ మేకర్స్ అంటే ఇక్కడ లయారంభకాలుగా పేర్కొనడం జరుగుతుంది. లయారంభకాలు, పేస్ మేకర్స్, లయారంభకాలు. లయారంభకాలు వాటిని పేస్ మేకర్స్ అంటారు. లయారంభకాలు లేదా పేస్ మేకర్స్గా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు. మరి మానవుని హృదయంలో ఉండేటువంటి లయారంభకాలు ఎన్ని అంటే 4 లయారంభకాలు అనేటువంటి ఉన్నాయి. పేస్ మేకర్స్ అంటారు. అంటే గుండెలో సంకోచం ప్రారంభమయ్యేటువంటి స్థానము. ఆ లయారంభకాలు ఏంటి అంటే ఒకటి శిరాకర్ణిక కణుపు, ఒకటి ఏంటంటే శిరాకర్ణిక కణుపు, దాన్ని ఏవి నోడ్ అంటారు. ఏవి నోడ్, ఆరిక్యులో వెంట్రికులర్ నోడ్ అంటారు. 2 ఇక్కడ శిరాకర్ణిక కణుపు, కర్ణిక జఠరిక కణుపు, ఎస్ఏ నోడ్, ఏవి నోడ్. 3 బండిల్ ఆఫ్ హిస్. 4వది పుర్కింజే తంతువులు లేదా పర్కింజే తంతువులు. మొత్తం 4 లయారంభకాలు అనేవి ఉన్నాయి. శిరాకర్ణిక కణుపు, కర్ణికా జఠరిక కణుపు, బండిల్ ఆఫ్ హిస్ అని 4 ఉన్నవి అన్నట్టు. ఇక్కడ మనకు ఇది ఎస్ఏ నోడ్ ఫస్ట్ది, సైనో ఆర్క్యులర్ నోడ్. మనం జనరల్గా తీసుకుంటే ఇక్కడ ఇలా డయాగ్రామ్లో తీసుకున్నట్టయితే ఇక్కడ ఇది అనుకున్నట్టయితే ఇది సైనో ఆర్క్యులర్ నోడ్. దానిలో తీసుకున్నప్పుడు ఇక్కడ ఇది సైనో ఆర్క్యులర్ నోడ్. ఇక్కడ మనకు పరమహాశిర బయలుదేరే దగ్గర తీసుకున్నట్టయితే ఇదండి, ఇక్కడ ఉంటుంది ఎస్ఏ నోడ్ అంటారు దీన్ని, సైనో ఆరిక్యులర్. ఇక్కడ లయ అనేటువంటిది అంటే హృదయంలో సంకోచం అనేటువంటిది అక్కడ ప్రారంభమవుతుందండి.
అక్కడ ప్రారంభమైనప్పుడు ఇది ఇక్కడ ఇలా అందజేయబడుతుంది. దేనికి అందజేయబడుతుంది అంటే ఇక్కడ రెండో దానికి ఏవి నోడ్ అంటారు. ఏవి నోడ్ దీనికి అందజేయబడుతుంది. ఇక్కడ నుంచి మనకు బండిల్ ఆఫీస్ అనేటువంటిది బయలుదేరి ఇది రెండు శాఖలుగా చీది ఎడమ శాఖ ఎడమ జఠరికలోకి, కుడి శాఖ కుడి జఠరికలోకి విస్తరించి ఉంటుంది అన్నట్టు. మళ్ళీ దీని నుంచి అనేకమైన చిన్న చిన్న పర్కింజే తంతువులు అనేటువంటి మొత్తం హృదయం మొత్తం ఆక్రమిస్తూ ఉండడం అనేటువంటి ఇలా ఉంటుంది జనరల్గా. ఇక్కడ మనం తీసుకుంటే ఇది ఎస్ఏ నోడ్, ఇక్కడ సంకోచం స్టార్ట్ అవుతుంది అండి. ఇక్కడ స్టార్ట్ అయింది. ఇది దేనికి అందజేయబడుతుంది అంటే ఇక్కడ ఈ కర్ణిక మొత్తం వ్యాపిస్తూ రెండో దానికి అయినటువంటి ఏంటిది రెండోది మనకు తీసుకున్నట్టయితే ఏవి నోడ్, మనకు ఏవి నోడ్కి అందజేయబడడం జరుగుతుంది. దీనికి ఏవి నోడ్ ఆట్రియో వెంట్రిక్యులార్ నోడ్ అంటారు. ఇది రెండవది తీసుకున్నట్టయితే ఇక్కడ నుంచి మనకు ఏర్పడేటువంటిది బండిల్ ఆఫీస్ అంటారు. దీన్ని ఇలా బండిల్ ఆఫీస్ అంటారు. ఈ బండిల్ ఆఫీస్ అనేటువంటిది రెండు శాఖలుగా చీలుతుంది. ఒకటేమో ఎడమ జఠరికలోకి ఇలా ప్రవేశిస్తుంది అన్నట్టు, ఇలా ప్రవేశించడం జరుగుతుంది. ఇంకొకటేమో కుడి జఠరికలోకి ప్రవేశించడం అనేటువంటి జరిగింది. ప్రవేశించిన తర్వాత దాని నుంచి మళ్ళా ఇలా బండిల్ ఆఫీస్ ఇలా ఇవన్నీ కూడా టోటల్ ఇక్కడ ఇలా మొత్తం ఈ జఠరికను మొత్తం కూడా వ్యాపించి ఉంటవి అన్నట్టు. ఇలా ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ ఇదంతా కూడా ఇలా వ్యాపించి ఉన్నాయి. అంటే మనకు ఎస్ఏ నోడ్ సిరా కర్ణిక కనుపు దగ్గర సంకోచం ప్రారంభమవుతుంది అన్నట్టు. ప్రారంభించబడి ఇది దేనికి అందజేయబడుతుంది అంటే కర్ణికా జఠరిక కనుపు అందజేయబడుతుంది అన్నట్టు. ఇలా అందజేయబడుతుంది అన్నట్టు. టోటల్గా కర్ణికలంతా వ్యాపిస్తుంది ఇక్కడ సంకోచం. అక్కడి నుంచి కర్ణికా జఠరిక కనుపు ప్రవేశిస్తుంది. ఇక్కడ నుంచి ఈ సంకోచం అనేటువంటిది మరి ఎలా మన జఠరికలో ప్రవేశిస్తుంది అంటే ఈ బండిల్ ఆఫీస్ అనేటువంటి బయలుదేరుతుంది. కాబట్టి ఇది జఠరికలో ఎడమ జఠరికలో ఒక శాఖ, కుడి జఠరికలో ఒక శాఖ చీల్తడం జరుగుతుంది. ఒక్కొక్క శాఖ ఒక్కొక్క జఠరికలోకి, ఎడమ జఠరికలోకి కుడి జఠరికలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది అన్నట్టు. ప్రవేశించిన తర్వాత మళ్ళీ అనేకమైనటువంటి బండిల్ ఆఫీస్ నుంచి చిన్న చిన్న ఇలా మనకు పర్కింజే తంతువులు అనేటువంటి మొత్తం జఠరికలు మొత్తం కూడా ఇలా వ్యాపించడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు. ఇలా టోటల్గా ఇలా వ్యాపిస్తూ మొత్తం కూడా సంకోచాన్ని ప్రారంభించడం అనేది జరుగుతుంది. ఫలితంగా గుండె మనకు లబ్ అనేటువంటి శబ్దం అనేటువంటి వస్తుంది అన్నట్టు. అంటే ఇలా కొట్టుకోవడం అనేటువంటి జరుగుతుంది. అంటే మనకు జనరల్గా మనకి ఎగ్జామ్లో అడిగేది ఏంటి అంటే మానవుని హృదయంలోని లయారంభకాల సంఖ్య ఎంత అంటే 4 అని చెప్పాలి. లేదా మానవ హృదయంలో లయారంభకాల సంఖ్య సరైన క్రమాన్ని గుర్తించండి అని కూడా అడుగుతుంటాడు. అప్పుడు సిరా కర్ణికా కనుపు, కర్ణికా జఠరిక కనుపు, బండిల్ ఆఫీసు, అదేవిధంగా తీసుకున్నట్టయితే పురికించే తంతువులు లేదా పరికించే తంతువులు అనేటువంటివి ఉంటాయని చెప్పాలి. అయితే ఇక్కడ మనం ఇంకా క్వశ్చన్ అనేటువంటి ఏ విధంగా అడుగుతాడంటే మానవ హృదయంలో ప్రథమ లయారంభకం ఏది అంటాడు. ప్రథమ లయారంభకం ఇది. ప్రథమ లయారంభకము అంటారు. ఏది ప్రథమ లయారంభకం? సిరా కర్ణికా కనుపు అనేటువంటి ప్రథమ లయారంభకంగా పేర్కొనడం జరుగుతుంది అన్నట్టు. ప్రథమ లయారంభకం ఏది అంటే ఏం చెప్పాలంటే సిరా కర్ణికా కనుపు అని చెప్పాలి అన్నట్టు. మరి రిలే కేంద్రంగా పనిచేసేది ఏది అంటే ఇది రిలే కేంద్రంగా పనిచేసేటువంటి లయారంభకం ఏది అంటే ఏవి నోడ్ అని చెప్తారు. రిలే కేంద్రంగా పనిచేస్తుంది. రిలే కేంద్రం అంటే ఇక్కడ దీని నుంచి అందజేయబడినటువంటి సమాచారాన్ని ఇది మధ్యస్థంగా ఉండి మనకు మళ్ళీ బండిల్ ఆఫీస్ ద్వారా మళ్ళీ పరికించే తంతువులకు పోవడం జరుగుతుంది అంటే ఇది ఎక్కువ సార్లు ఎగ్జామ్లో అడిగింది ఏంటంటే మానవుని హృదయంలో ప్రథమ లయారంభకం ఏదైనా ఎక్కువ సార్లు అడిగాడండి. అది ఎస్ఏ నోడ్ అనే ఇస్తూ ఉంటాడు, లేదా సిరా కర్ణికా కనుపు అంటారు. రిలే కేంద్రంగా పనిచేసేది ఏది అంటే ఏం చెప్పాలి అంటే కర్ణికా జఠరికా కనుపు లేదా ఏవి నోడ్ అని చెప్పాలి అన్నట్టు. ఇది మానవుని హృదయంలో ఉండేటువంటి లయారంభకాలు. అంటే మానవ హృదయంలో సంకోచం అనేటువంటి ఆ విధంగా స్టార్ట్ కాబడి కర్ణికా జఠరిక కనుపు నుంచి బండిల్ ఆఫీస్ ద్వారా పరికించే తంతువులకు అందజేయడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు. ఇది మానవ హృదయంలో ఉండేటువంటి పేస్ మేకర్స్ లేదా లయారంభకాల గురించి తీసుకున్నట్టయితే ఇది మన మానవ హృదయంలో ఉండేటువంటి లయారంభకాలు. అంటే ఇప్పటి వరకు మనం చదువుకున్నాం ఏంది మానవుని హృదయం యొక్క నిర్మాణం. మరి జనరల్గా తీసుకున్నట్టయితే మానవుని యొక్క హృదయం ఎలా ఉంటుంది, దాని యొక్క పరిమాణం ఎంత, బరువు ఎంత, వివిధ హృదయాల్లో ఉండేటువంటి బరువు, హృదయ స్పందన రేటు గురించి చదువుకోవడం జరిగింది. బాహ్య నిర్మాణము, ఆ తర్వాత అంతర నిర్మాణం చదువుకోవడం జరిగింది అన్నట్టు. ఆ తర్వాత బాహ్య నిర్మాణం, అంతర నిర్మాణం తర్వాత మనకు కవాటాల గురించి, వాల్స్, హృదయంలో ఉండేటువంటి వాల్స్, కవాటాల గురించి చదువుకోవడం జరిగింది.
ఆ తర్వాత కవాటాల తర్వాత మనకు ఉండేటువంటి ఈ పేస్ మేకర్స్, అంతకుముందు హృదయం పనిచేసే విధానం గురించి చదువుకోవడం జరిగింది. ఇది మనకు టోటల్గా హృదయానికి సంబంధించినటువంటి సమాచారం తీసుకుంటే, హృదయం తర్వాత మనకు వచ్చేటువంటిది ఏది అంటే రక్తనాళాల గురించి. నెక్స్ట్ హృదయం తర్వాత రక్తనాళాలు. మరి రక్తనాళాలు తీసుకున్నట్టయితే బ్లడ్ వెసల్స్, రక్తనాళాలు, బ్లడ్ వెసల్స్. ఈ బ్లడ్ వెసల్స్ అనేటువంటి మనం తీసుకుంటే 3 రకాలండి. రక్తనాళాలు ఎన్ని రకాలంటే 3 రకాలు చెప్తాం. మరి రక్తనాళాల గురించి అధ్యయనం 3 రకాలు ఏంటి అంటే తర్వాత చెప్పుకుందాం. రక్తనాళాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే ఆంజియాలజీ అంటారు. రక్తనాళాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ఆంజియాలజీగా పేర్కొనడం జరుగుతుంది అన్నట్టు. మరి రక్తనాళాల్లో ఏ విధంగా ప్రసరిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవడానికి ఉపయోగించే పరికరాన్ని ఆంజియోగ్రామ్గా పేర్కొనడం జరుగుతుంది. దాని ద్వారా వచ్చేటువంటి మనకు ఆ పేపర్ని ఆంజియోగ్రాఫ్గా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు. అంటే రక్తనాళాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే ఆంజియాలజీగా పేర్కొనడం జరుగుతుంది అన్నట్టు. మరి రక్తనాళాలు తీసుకున్నట్టయితే ఇక్కడ మనకు రక్తనాళం యొక్క అడ్డుకోత కూడా ఉండడం జరుగుతుంది. మనకి ఇక్కడ రక్తనాళంలో మనం ముఖ్యంగా తీసుకున్నట్టయితే ఇది రక్తనాళం అనుకున్నట్టయితే నెక్స్ట్ ఇది రక్తనాళం. ఈ రక్తనాళంలో 3 త్వచాలు అనేటువంటివి ఉంటాయండి. ట్యూనికా అడ్వెన్షియాని, ట్యూనికా అడ్వెన్షియాని, ట్యూనికా అడ్వెన్షియా, ట్యూనికా మీడియా, ట్యూనికా మీడియా, ట్యూనికా అడ్వెన్షియా, ట్యూనికా మీడియా, ట్యూనికా ఇంటర్నా, ఇంటర్నా అని 3 త్వచాలు అనేటువంటి 3 లేయర్స్ అనేటువంటివి ఉంటాయి. అంటే రక్తనాళాలు అంటే ధమనులు కానీ సిరలు కానీ రక్తకేశి నాళికలు తీసుకున్నప్పుడు వాటి యొక్క నాళం యొక్క అడ్డుకోతను పరిశీలిస్తే 3 త్వచాలు ఉంటాయి. ట్యూనికా అడ్వెన్షియా అని, ట్యూనికా మీడియా అని, ట్యూనికా ఇంటర్నా అనేటువంటి 3 నిర్మాణాలు అనేటువంటివి ఉంటాయి అన్నట్టు. అంటే ఇక్కడ మరి ఇక్కడ దాని బాహ్య త్వచము, మధ్యస్థ అంచస్వచ్ఛంగా మనకు పేర్కొనడం జరుగుతుంది. ఈ ట్యూనికా అడ్వెన్షియా అనేటువంటి తంతుయుత సంయోజక కణజాలంతో నిర్మితమై ఉంటాయి. తంతుయుత సంయోజక కణజాలం చేత నిర్మితమైంది. ఇవేమో నునుపు కండరాల చేత నిర్మితమై ట్యూనికా మీడియా అంట. ట్యూనికా ఇంటర్నా అనేటువంటిది అంతఃత్వచం చేత నిర్మితమయ్యేటువంటిది ఏది అంటే ట్యూనికా ఇంటర్నా అంటారు. జనరల్గా ఒకసారి నెట్ ఎగ్జామ్లో అడిగాడు, రక్తనాళంలో ఉండేటువంటి ఆ యొక్క నిర్మాణాలు సరైన వరుస క్రమాన్ని గుర్తించండి అని ఇచ్చాడు. ఇంగ్లీష్లోనే అడిగాడు. ట్యూనికా అడ్వెన్షియా, ట్యూనికా మీడియా, ట్యూనికా ఇంటర్నా. లోపల నుంచి అయితే ట్యూనికా ఇంటర్నా, ట్యూనికా మీడియా, ట్యూనికా అడ్వెన్షియా. లేదా ట్యూనికా అడ్వెన్షియా ఏ కణజాలంతో నిర్మితమైంటది అంటే తంతుయుత సంయోజక కణజాలంతో అని చెప్పాలి. లేదా ట్యూనికా మీడియా అయితే నూనుపు కండరాల చేత అని చెప్పాలి. ట్యూనికా ఇంటర్నా అయితే అంతఃత్వచం చేత నిర్మితం అవుతుందని చెప్పాలి అన్నట్టు. మరి రక్తనాళాలు ఎన్ని రకాలంటే 3 రకాలండి. ధమనులు ఆర్టరీస్ అని, 2 సిరలు వెయిన్స్ అని, 3 రక్తకేశ నాళికలు బ్లడ్ క్యాపిలరీస్ అని. రక్తకేశ నాళికలు, సూక్ష్మ రక్తకేశ నాళికలు. ధమనులు, సిరలు, సూక్ష్మ రక్తకేశ నాళికలు, ఆర్టరీస్, వెయిన్స్ అండ్ బ్లడ్ క్యాపిలరీస్గా మనకు పేర్కొనడం జరుగుతుంది. అవి ధమనులు, సిరలు, రక్తకేశ. మరి ధమనులు, సిరలు, రక్తకేశ నాళికలు మనం తీసుకున్నట్టయితే వాటి గల తేడా తీసుకుందాం. ధమనులకి సిరలకు మధ్య గల తేడా. ధమనులు, సిరలు మధ్య గల తేడాలు. మనకు ధమనులు, సిరల మధ్య గల భేదాలు చూద్దాం.
ధమనులు ఆర్టరీస్. నెక్స్ట్ వన్ సిరలు. వీటి మధ్య గల భేదాలు తీస్తే సరిపోతుంది అన్నట్టు. మరి ధమనులు అంటే ఏంది? ఇక్కడ సిరలు, ఆర్టరీస్, వెయిన్స్. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్టరీస్ అండ్ వెయిన్స్? ధమనులు సిరలు గల మధ్య భేదాలు ఏంటో చూద్దాం. దాంట్లో ఫస్ట్ వన్ తీసుకున్నట్టయితే ధమనుల్లో తీసుకుంటే మంచి రక్తం ప్రసరిస్తుంది, ఆమ్లజని సహిత రక్తం ప్రసరిస్తుంది అన్నట్టు. అదే సిరల్లో తీసుకున్నట్టయితేనేమో ఆమ్లజని రహిత రక్తం ప్రసరిస్తుంది, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ప్రసరిస్తుంది అన్నట్టు. అయితే ఇక్కడ అన్ని ధమనుల్లో మంచి రక్తం ప్రసరిస్తుంది, కానీ మనకు పుప్పుస ధమనిలో మాత్రం ఏ రక్తం ప్రసరిస్తుంది అంటే చెడు రక్తం ప్రసరిస్తుంది పుప్పస ధమనిలో మాత్రం. అదే అన్ని సిరల్లో చెడు రక్తమే కానీ పుప్పుస సిరలో మాత్రం, పుప్పస సిరలో మాత్రం మంచి రక్తం ప్రసరిస్తుంది. పుప్పస సిరలో మంచి, అన్ని సిరల్లో చెడు రక్తమే కానీ పుప్పస సిరలో మంచి రక్తం. అన్ని దముల్లో మంచి రక్తమే కానీ పుప్పస దముల్లో మాత్రం చెడు రక్తం ప్రసరిస్తుంది అన్నట్టు. నెక్స్ట్ వన్, థర్డ్ వన్ తీసుకుంటే ఇది రక్తనాళంతో ప్రారంభమై రక్తకేశ నాళికలతో అంతమవుతాయి. రక్తనాళంతో ప్రారంభమై రక్తకేశ నాళికలతో అంతమవుతాయి. రక్తకేశ నాళికలతో అంతమవుతాయి. అదే సిరలు తీసుకున్నట్టయితే రక్తకేశ నాళికలతో ప్రారంభమై రక్తనాళంతో